యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత కుంచాల మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. అనారోగ్యం వచ్చిన తర్వాత ఖర్చులు చేయడం కంటే ముందుగానే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిదని సూచించారు. యోగా, వ్యాయామం, సాత్విక ఆహారం అలవాటు చేసుకోవాలని, అలాగే మొక్కలు నాటి ప్రకృతిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి స్వప్నరాణి, యోగా గురువు రమేష్, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Close your left nostril. Exhale. నమస్కారం. ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం 21వ తేదీ జూన్ జరుపుకోవడం జరుగుతుంది. అంటే యోగా దినోత్సవం నాడు మాత్రమే మన మీద యోగా డే సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఒక్కరోజు ఒక అరగంట గంట యోగా చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మర్చిపోతే కుదరదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మనదే బాధ్యత. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల డబ్బులు హాస్పిటల్కి పోసే కంటే తక్కువ ఖర్చుతోటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇట్లా యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికి తోచింది వాళ్ళు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా చేయగలిగే యోగా కానీ ఏదో ఒకటి మన కోసం రోజులో కొంత టైం కేటాయించుకొని మంచి సాత్విక ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోదలుచుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు కూడా. సో ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం చెట్లు నాటడం ఒకటి, వాటిని పెంచడం, తద్వారా ప్రకృతిని కూడా మనము కాపాడుకోవాలి. అలాగే ప్రకృతి నుంచి వస్తున్న అన్ని ఉపయోగాలు కూడా మనం వినియోగించుకోవాలి. మన ఆరోగ్యం యోగా ద్వారా కానివ్వండి, మంచి తిండి ద్వారా కానివ్వండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యోగా దినోత్సవం నాడు మాత్రమే కాకుండా ప్రతిరోజు అందరూ మనం అన్నిటికీ టైం దొరుకుతుంది. ఎక్సర్సైజ్ చేసామంటే టైం దొరకలేదు అంటారు. తీసుకోదలుచుకుంటే అన్నిటికీ టైం దొరుకుతుంది. రోజు ఒక అరగంట మన కోసం కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని రక్షించుకునే దిశ